హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండితో పునుగులని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎప్పుడైనా ఇడ్లీ చేసినప్పుడు కొంచెమైనా ఇడ్లీ పిండి మిగిలిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఆ పిండితో ఈవినింగ్ టైంలో ఇలా కరకరలాడే చిట్టి చిట్టి పునుగులని చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇక్కడ నాకు కొద్దిగా ఇడ్లీ పిండి మిగిలింది. ఈ పిండితో నేను ఇప్పుడు పునుగులు వేస్తున్నాను. ఈ పిండిలోనికి ఒక 2 స్పూన్స్ మైదా పిండి వేస్తున్నాను. అలాగే ఇందులోనికి ఒక 2 స్పూన్స్ బియ్య పిండిని వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ ఇడ్లీ పిండిలో ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. ఒక్కసారి స్పూన్తో అంతా మిక్స్ చేసుకొని కొద్దిగా వంట సోడా వేస్తున్నాను నేను. వేసుకొని ఒకసారి అంతా కూడా పిండిని బాగా కలుపుకోవాలి. చేత్తో బాగా బీట్ చేసినట్టుగా కలుపుకోవాలి. పిండి ఇలా ఉండాలి. ఇప్పుడు పిండిని తీసుకొని చిన్న చిన్న పునుగుల్లా ఆయిల్లో వేసుకోవాలి. వేడివేడి ఆయిల్లో సరిపడినన్ని వేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చి లోపలి వరకు వేగేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి. మిగతా అన్నింటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన పునుగులు రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. మరి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.